హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో అయితే మనకి రిలీజ్ ట్రెండ్ మామూలుగా నడవట్లేదు. చాలా సినిమాలు ఒకప్పుడు మంచి హిట్ అయినవి ఇప్పుడు కూడా హిట్ అవ్వడానికి రెడీగా మన థియేటర్ లోకి వచ్చేస్తున్నాయి. సో అలాంటి మూవీయే ఈ రోజుల్లో. సో ఇప్పుడు మనము అది రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి ఆ మూవీ టీమ్ తో అయితే ఉన్నాము. సో లేట్ చేయకుండా ఏంటని స్టార్ట్ చేద్దాము. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో 2012 రిలీజ్ అయిన ఈ రోజుల్లో మూవీ మళ్ళీ మా ముందుకి రాబోతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. 12 ఏళ్ళు అయిపోయింది ఈ సినిమా వచ్చి అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇంకా మాకు ఆ పాట చెవుల్లో వినిపిస్తూనే ఉంటది, రింగ్ రింగ్ ఈ రోజుల్లో. సో నాకు వెంటనే ఇంటర్వ్యూ ఉందని చెప్పగానే ఆ పాట వెంటనే గుర్తొచ్చింది. నాకేమో సరిగ్గా అంటే మైండ్ లో ఉంది, బట్ ఇక్కడ ఆగిపోయినట్టు అయింది. సో మళ్ళీ వెంటనే గూగుల్ చేస్తే రింగ్ రింగ్ ఈ రోజుల్లో. సో పాడండి సార్. ఈ రోజుల్లో అదే ఇప్పుడు అదే సాంగ్ ఏముందో ఈ రోజు కూడా అదే నడుస్తుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా అదే నడుస్తుంది. అందుకే ఈ రోజుల్లో అని కరెక్ట్ గా యాప్ట్ గా పెట్టారు కదా. ఎప్పుడు మాట్లాడుతున్నా ఈ రోజుల్లోనే అని మాట్లాడుకోవాలి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు అందరినీ పలకరించబోతున్న థియేటర్స్ లో. జస్ట్ 12 ఇయర్స్ ఓకే, జస్ట్ 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ముందుకి రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో అప్పుడు నేను చాలా చిన్నపిల్లని కదండి, ఎంజాయ్ చేయలేకపోయాను అన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాను కదా, ఈసారి మంచిగా థియేటర్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. తను చూపించడాన్ని కింద వేయండి. అప్పుడు చాలా చిన్నపిల్లని మర్చిపోతుంది. ఓకే, తప్పకుండా. అప్పుడు చాలా చిన్నపిల్ల, బట్ ఎంజాయ్ చేయలేకపోయాను. అప్పుడు చిన్నపిల్ల కాబట్టి స్కర్ట్ వేసుకుని ఇప్పుడు స్కర్ట్ సో ఇప్పుడు ఈ మూమెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు చాలా డైలాగ్స్ అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతాయి. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. 12 ఏళ్ళు ఎలా గడిచిపోయా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇది రిలీజ్ అనగానే చాలా సంతోషం అనిపించింది. మొట్టమొదటిగా నాకు మారుతి గారు మళ్ళీ మా ఇంట్లోకి జమ్మని వచ్చారు. అంటే ఆయన ఆ రోజు పడ్డ కష్టం, ఆ సినిమా కోసం, మేకింగ్ కోసం, రిలీజ్ కోసం ఎంతో తపన పడ్డారు. నేను దగ్గర నుంచి చూసా అవన్నీ. అలాగే మన ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, బన్నీవాస్ గారు, ఎస్కేన్ గారు అందరూ కూడా చాలా చాలా ఇది చేసి సినిమాని చాలా కష్టపడి రిలీజ్ చేశారు. అప్పట్లో చేసినందుకు ఎంత కష్టానికి ఫలితంగా పెద్ద హిట్ కొట్టాం. పెద్ద హిట్ అలాంటి హిట్ కాదు. ఈ సినిమా ఏంటంటే కేవలం మీరు అప్పట్లో సినిమా అంటున్నారు కదా, అది అప్పుడు కాదు, నిన్న, ఈ రోజు, రేపు, ఎప్పుడైనా సరే ఈ రోజుల్లోనే యూత్ కి ఎప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్, బయట చేసే యాక్టివిటీస్, ఎప్పటికీ చేసేవన్నీ కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలనేది దీంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే ఏ విధంగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది, ఏ విధంగా మనం ఉండకూడదు అనేది కూడా మెసేజ్ ఉంది. అదే ప్రతి చిన్న డబ్బింగ్ కానీ, రీ రికార్డింగ్ కానీ, సాంగ్స్ కానీ, సినిమాలో లొకేషన్స్ కానీ, అవి కూడా థియేటర్ లో చూస్తున్నంత సేపు ఏంటి సినిమా ఎంత వేగం అయిపోయింది అనిపిస్తుంది. ఎంత త్వరగానే ఎంత వేగంగా అయిపోయింది అనిపిస్తుంది. అలాంటి సినిమా అది. మళ్ళీ ఆ సినిమాని మళ్ళీ ఇది ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు యూత్ కూడా ఈ సినిమా అందరూ చూడాలి, థియేటర్ రావాలి. 23rd అందరూ వచ్చి సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా హిట్ చూసిన ప్రతి ఒక్కరు యూత్ మాత్రం 100% ఫుల్ ఎంజాయ్ చేస్తారని. అంటే మారుతి గారు ఒక 10 ఏళ్ళకి సరిపోయి యూత్ కి సరిపోయేలాగా ఉండకూడదు, ఒక 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ పాటు మన పేరు అలా అలా ఇచ్చారు సినిమాలో. కాబట్టి సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఈ రోజుల్లోనే మాట్లాడుకోవాలి. ఇది ఈ సినిమాకి ఎన్ని ఇయర్స్ అయినా అది కరెక్ట్ చెప్పారు. లవర్స్ కాలం, యంగ్ గా లవర్స్ లవ్ చేసుకున్నంత కాలం ఈ రోజుల్లో వెళ్తూనే. ఓకే, సో మీరు అప్పుడు నేను చిన్నపిల్లని, నాకు డైలాగ్స్ అర్థం కాలేదు అది అని అన్నారు కదా, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక ఆ సినిమాని చూసారా? చూడలేదు, మళ్ళీ ఇప్పుడు అందుకనే చూద్దామని. ఆ టైంలో ఫ్లోలో అలా చూసేసాను. ఇప్పుడు ఎక్సైటెడ్ అన్నమాట. మళ్ళీ 23rd రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు చాలా డైలాగ్స్ అర్థం అవుతాయి. థియేటర్ ఫీల్ దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు రియల్ గా ఎంజాయ్ చేయాలంటే థియేటర్ వెళ్ళి చూడాలి, తప్పదు. ఇయర్ 23rd వచ్చింది అంటే, మార్చ్ 23rd వస్తుంది. నా లైఫ్ లో అదొక స్పెషల్ డే అండి.
ఓకే. బికాస్ ఫస్ట్ టైం నాకు ఈ రోజుల్లో త్రూ ఆర్టిస్ట్ గా అవకాశం Hmm. వచ్చింది. శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు, నేను మీడియాలో ఉండేవాడిని బిఫోర్ Okay. ఎన్టీవీలో ఎంప్లాయీగా ఉంటే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు పరిచయం ఉంటే మారుతి గారిని పరిచయం చేయడం, ఆయన అవకాశం ఉండటం, ఈ రోజుల్లో పెద్ద సక్సెస్ అవ్వటం. సో ఇప్పుడనే కదా 12 years నుంచి తర్వాత ఒక 60-70 మూవీస్ చేసైనా కూడా మార్చి 23rd వస్తుందంటే ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోయేది. సో ఈ 12th year వెరీ స్పెషల్ బికాస్ రీ రిలీజ్ అవుతుంది Yes, yes. కాబట్టి మళ్ళీ. సో వీ ఆల్సో వెయిటింగ్ అందరం థియేటర్ లో మళ్ళీ ఎప్పుడు మనల్ని చూసుకుందాం, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి, అప్పుడు ఎలా చేసాం, ఒక హ్యాపీ. మళ్ళీ అన్ని గుర్తొస్తా 100 ఉంటాయి. Days షీల్డ్ ఫస్ట్ సినిమాకే తీసుకున్నాం. ఓకే. నా ఫస్ట్ సినిమాకి Hmm. 100 Days షీల్డ్, అది దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా. అసలు ఆయన్ని ఇండస్ట్రీలో ఉండి ఆయన్ని చూడటం కలవటమే గొప్ప అనుకునే స్టేజ్. ఎంత అదృష్టం, ఇప్పుడు ఆయన లేరు మన అవునండి. మధ్యన. కానీ ఆ ఒక్క అవకాశం ఈ రోజుల్లో చేయటం, సక్సెస్ అవ్వటం, 100 Days జరగటం, దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకోవటం, ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుంది కదా. Hmm. ఎందుకంటే ఇంకేం అంతే కావాలి అంతే. అసలు 100 Days ఎక్కడ అవుతుంది. Hmm. సినిమా ట్రెండ్ అంతా మారిపోయింది కదా. మొత్తం నేను మారిపోయిందండి. చేసిన ఫస్ట్ మూవీ 100 Days అవ్వటం, అండ్ ఫస్ట్ నేను పనిచేసిన సీనియర్ ఆర్టిస్ట్ Hmm. అప్పటికి అప్పటికి సార్ సీనియర్. సో మధుమణి గారు Hmm. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. మారుతి గారు ఎప్పటికీ మా గురువు గారు, ఆయన మాకు అవకాశం ఇచ్చి ఎప్పటికీ తర్వాత సార్తో చాలా సినిమాలు ట్రావెల్. సో ఎప్పుడు ఆయన మాకు ఒక గురువు దేవుడితో సమానం. ఓకే. సో అట్లీస్ట్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి అంటే సినిమా రిలీజ్ అయిన కొన్ని డేస్ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అవును. సో ఓటీటీ లోకి వచ్చేసలే చూడొచ్చులా అనుకోవచ్చు. బట్ ఆ టైం లో ఛాన్సే లేదు ఓటీటీది ఇంకా లేదు, లేదు. స్టార్ట్ అవ్వలేదు. సో Theatre లోనే ప్రతి release చేయాలి. ఒక్కరు థియేటర్ కి వెళ్ళి చూడాల్సిందే. అది సో అలాగా 100 Days కొట్టేసింది సినిమా. అది చాలా కష్టమైన టైం అండి. ఆ చాలా. టైంలో చిన్న తను సినిమా. ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు మారుతి గారు. చిన్న సినిమా అది. తీసుకున్నారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ కష్టం గురించి మాటలా చెప్పలేం. అసలు ఆయన ఈ ఎంతో కెమెరా కష్టపడ్డారు. కూడా చిన్న కెమెరాతో తీసారు బయట కదండి. Hmm. చేస్తున్న 5D కెమెరా ఎస్. అదే మాదే కెమెరా. అది ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు తీయడము, తీశారు. దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మారుతి గారు తీశారు. కంటిన్యూ చేయడము. ఫస్ట్ హిట్ సినిమా. Hmm. హిట్ సినిమా ఈ రోజుల్లో 5Dతో చేసి అది. హిట్ కొట్టిన సినిమా. ఫస్ట్ Hmm. తర్వాత చాలా మంది ట్రై చేశారండి, కానీ ఇప్పుడు 120 ఒక్కరికి కుదురుతుంది అంటారు కదా, చేతి super వాటం. taste. 5D తో పాపం చాలా మంది చేశారు కానీ Hmm. సక్సెస్ రాలేదండి. ఇది సక్సెస్ మూవీ. ఇది సక్సెస్ వచ్చింది, అది డిపెండ్స్. అందరూ కూడా మారుతి గారు హీరో గారిని అవ్వండి, హీరోయిన్ అవ్వండి, కెమెరామెన్ అవ్వండి, మంచిగా అందరినీ చూస్ చేసుకున్నారు సార్. ఏ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారో Hmm. చూసి అందరితోని ఆ క్యారెక్టర్ సరిపోయినట్టుగా ఉంటది అది బిహేవియర్. అలా దగ్గరగా చూస్ చేసుకొని అందరినీ కాస్టింగ్ చేస్తున్నారు. నన్ను నిజంగానే సాఫ్ట్వేర్ అనుకున్నాను. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన రోజు ఉగాది. 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 ఉగాది రోజు రిలీజ్ అయింది Hmm. సినిమా రోజు. నిజంగా ఈయనకి కొత్త సంవత్సరం ఆ రోజు స్టార్ట్ అయింది. అంతే. నేను కొత్త సంవత్సరం కాదు, నేను ఆ రోజు పుట్టే అనుకున్నాను. Okay. ఇక నాకు Reborn. జన్మ వచ్చిందా? Hmm. అంత పెద్ద సక్సెస్. అంటే ఒక విధంగా అది సాయికానే కాదు, నేను అప్పుడు ఉల్లాసం ఉత్సాహంగా సినిమాలో సరోజా క్యారెక్టర్ తో నా పేరు వచ్చింది. సరోజా సరోజా వద్దమ్మా. వద్దాం వద్దొద్దు, తర్వాత అష్టాచమ్మ, ఇవన్నీ Hmm. బిజీగా చేస్తున్నా. కానీ ఏంటంటే ఆ టైంలో నేను ఎంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. Hmm. మారుతి గారు నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. Hmm. కరుణాకరణ్ గారు నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు. సరోజా అని ఒక మార్క్ వేశారు. ఎప్పటికీ కూడా నేను సరోజా అని అంటారు. తర్వాత సరోజా మారుతి గారు ఎక్స్ప్రెషన్స్ ఇంకా కళ్ళల్లోనే ఉంటాయి సార్ మీవి. మారుతి గారు మనమని చేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ Ah. నాకు అందులో ఇచ్చారు. చాలా బాగా చేయించారు. అంటే ఆ రోజుల్లో అప్పట్లో అన్ని గుర్తించుకుంటే ఒక విధంగా ఏదో తెలియని ఆనందం. అది మళ్ళీ ఈ రోజు అనుకోకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వడం, మీతో కలిసి ఇలా షేర్ చేసుకోవడం, మరి మీ అందరం కలవడం, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, మీకు లైఫ్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది, మూవీలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిది ఉంటే మంచిది కాదన్నవి రెండు చూపించారు సినిమాలో. అవును. సో దానికి అప్పుడున్న జనరేషన్ కి దానికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఈ అంటే రిలేషన్షిప్ లో? సినిమా పరంగా నేను చెప్తున్నానండి. సినిమాని అంటే ఏంటి ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు మీరు, 10 ఏళ్ళు అయింది కదా అనుకుంటున్నారు. ఆ రోజు జనరేషన్ చూసి ఎలా ఎంజాయ్ చేస్తారో ఇప్పుడు జనరేషన్ కూడా ఆ సినిమా చూడాలి. అంటే ఎప్పటికైనా సరే ఆ సినిమాని ఈ రోజుల్లో టైటిల్ అది అంతే, ఈ రోజుల్లో చూడవలసిన సినిమా. అది ఇంకో 10 ఏళ్ళ తర్వాత సరే అప్పుడు కూడా వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతారు, ఈ రోజుల్లో చూడవలసిన సినిమా ఈ రోజుల్లో అని. అంతే. ఉమ్. సో అందులో చేంజ్ ఏం లేదు. ఒకటండి, లవ్ చేసుకోవటం మోసపోవటం అన్నది ఎప్పటికీ ఉంటుంది. తర్వాత ఉమ్. అప్పటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి ఉమ్. ఆ. అది స్టాండర్డ్ ఫార్మాట్. పెట్టింది దాంట్లో అదే. అమ్మాయిల్ని అంత ఈజీగా నమ్మద్దు, అబ్బాయిల్ని అంత ఈజీగా నమ్మద్దు.
ఎవరికి ఉండేది వాళ్ళకే ఎవరికి ఉంటుంది. ఉండేది వాళ్ళకి ఉంటది. అందుకే సినిమా స్టార్టింగ్ లోనే మ్మ్. ఆయన వాయిస్ ఓవర్ లో వస్తుంది. ఒక అవునవును. రెండు విభిన్నమైన ఉమ్, ఒక రెండు మనస్తత్వాన్ని ఈ తెలిసిన కలియిక ఈ రోజుల్లో అని చెప్తారు. నేను చూసిన ఒక రెండు విభిన్నమైన మనస్తత్వాలు అవి ఎప్పుడూ ఉంటాయి. ఓకే. సో అమ్మాయిలకి డబ్బులు, ఇప్పుడు నా క్యారెక్టర్ అదే కదా, ఉమ్, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదన్నా వచ్చేస్తుంది, అంతే. నీకు డబ్బులు ఇచ్చాగా ఏంటి మరి నాకు ఉమ్, ఏమన్నా ఇస్తావా అంతే. అనేది నా మ్మ్. క్యారెక్టర్. హీరోది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, మ్మ్. ఆల్రెడీ మోసపోయి మళ్ళీ మోసపోవద్దు అనుకుని మళ్ళీ ఆ అమ్మాయిలో అవుతాపడుతుంది, ఆ అమ్మాయిది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ, అవన్నీ కూడా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మారుతి గారి ప్రతి సినిమా తర్వాత వచ్చిన సినిమా ఉమ్. కనెక్టివిటీ, ఆడియన్స్ కి ఏది కనెక్ట్ అవుతుంది ఈజీగా అనేది ఆయనకి కనెక్ట్ తెలుసు. అవ్వే వే చూపిస్తారు. ఆయనకు తెలుసు బాగా పల్స్, ఆడియన్స్ పల్స్ భయంకరంగా తెలుసు, ఏది కనెక్ట్ అవుతుందో అదే ఆయన రాస్తారు, అదే తీస్తారు, అదే మ్మ్. చేస్తారు. అందుకే ఆయన సినిమాలు అలా వెళ్ళిపోతాయి ఆడియన్స్. ఈ రోజుల్లో అంత పెద్ద సక్సెస్ ఎందుకంటే కనెక్ట్, ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోయినాయి, అందరం కనెక్ట్ అయిపోయినాయి, సాంగ్స్ కంటెంట్ అంతా కనెక్ట్ అయిపోయింది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది కదండి, ఉమ్, 20th అని. అప్పుడు మాకు 23rd సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ కోసం వెళ్ళినప్పుడు మచిలీపట్నం వెళ్ళాం, ఓకే. మారుతి గారు ఇంటికి కూడా వెళ్ళాం. ఉమ్, అప్పుడు వాళ్ళ నాన్నగారిని కలిసాను ఆ రోజు. ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఎంత ఆనందపడ్డారంటే ఆయన్ని కొంచెంసేపు నాతో ఆయన మాట్లాడారు ఆ రోజు. అండ్ ఇది ఈ రోజు ఆయన ఉండుంటే ఈ 20th ఆయన్ని ఫస్ట్ ఆయన వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తారు. ఓకే. అంటే మారుతి గారి మీద ఆయనకి అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉమ్, అంత ఇది చాలా బాగా నాతో మాట్లాడారు ఆ రోజు. పాప ఆయన లేరు ఇక్కడ ఈ రోజు. మనం ఇన్ని మూవీస్ చేసినా కూడా 2 years కి అప్పుడు ఈ రోజుల్లో మారుతి గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు, అంతే, చేంజ్ లేదు. లేదు. అలానే లేదు. receive చేసుకుంటారు. ఓకే. అలా ఆ నాన్నగారు నేను దగ్గరుండి చూశానండి, ఉమ్, షూట్ కి వెళ్ళినప్పుడు, సక్సెస్ మీట్ కి వెళ్ళినప్పుడు చూశాను. చాలా మంచి ఆయన, చాలా నెమ్మదిస్తున్నారు. ఎంత ప్రేమ అంటే వాళ్ళ అబ్బాయి అంటే ఆయనకి. నేను మాట్లాడినప్పుడల్లా ఆ రోజు సక్సెస్ రౌండ్ వేసుకొని వెళ్ళి కలిసినప్పుడు ఆయనతో కొంచెంసేపు మాట్లాడిన కొంచెంసేపులోనే వాళ్ళ అబ్బాయి కోసం చెప్పారు, ఇంకా మంచి ఇది చేస్తాడు, మ్మ్. మంచి సినిమాలు చేస్తాడు మా అబ్బాయి, మీకు మంచి పెద్ద క్యారెక్టర్లు ఇస్తారు. అంటే ఆయన ఆనందం ఎంత అంత కదా, నేను చూశాను ఆయన ఆనందాన్ని. ఈ రోజు ఉంటుంటే డెఫినెట్ గా ఆయన మిమ్మల్ని తోసుకొని మరి సినిమా వెళ్ళి చూసారు. చూస్తుంటారు ఆయన. ఓకే. వాడు సో అంటే ఒక మంచి డైరెక్టర్ ని మ్మ్. ఇచ్చారు ఆయన. నిజంగా ఆయనకి చేతులకు నమస్కారం పెట్టాలి. ఆయన లేరు మన అంతే దగ్గర, ఉమ్, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదైపోయారు ఆయన. ఓకే. సో మీరు ఈ మూవీలో యాక్ట్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 10th ఎగ్జామ్స్ రాసి 10th ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ రాసి అంటే నేను ఇక్కడ అంచనా వేసుకోవాలి. బెటర్ అనిపిస్తుంది. అప్పుడు నా ఏజ్ ఇంత 10th ఎగ్జామ్ రాసి ఇచ్చాను. నాకు అప్పుడు డైలాగ్స్ అర్థం కాలేదు, దానికి మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు సైకాలజీ చేసి ఓకే. ఎంఎస్సీ ఇన్ సైకాలజీ అన్నమాట. ఓకే. అయిపోయిందా? అయిపోయింది సార్. గుడ్. ఏం చేశారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023. 10th నుంచి సైకాలజీ వచ్చింది. మళ్ళీ ఈ రోజుల్లో చూస్తుంది. ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు చాలా మనం రోజుల్లో చేసాం 12 years. 12 years లో ఏం చేసాం మనం? ఏం చేసాం, సినిమాలు చేసాం కదా. అదే సార్ ఇప్పుడు మరి నా ఏం చెప్పుకోకపోతే మళ్ళీ అప్పుడేమో ఇప్పుడు ఆంటీ అనుకుంటారు సార్, అందుకని ఓకే. అప్పుడు అసలు మీకు ఈ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇది నేను సీరియల్ చేద్దాం అనుకున్నానండి. ఓకే. సీరియల్ చేద్దాం అనుకొని వెళ్ళినప్పుడు అక్కడ చూసి దీనికి పిలిచారు అనమాట, ఇందులో సాంగ్ చేయడం కోసం. దాన్ని అప్పుడు సీరియల్ పక్కన పెట్టేసి ఓకే, మాకు సీరియల్ వద్దు, సినిమానే ముద్దు. ఇప్పుడు నాకు సినిమా ఒక రోజు సీరియల్ ఓకే. అని చెప్పేసి ఇలా వచ్చేసాను. ఇక్కడ ఒకటే మైక్ గుర్తు పెట్టుకోండి. ఇటు ఇలా వేస్తున్నా. మైక్ మీ దగ్గర ఉంది కాబట్టి అప్పటిసారి ఏంటంటే అప్పుడు ఎలా వర్క్ చేశారంటే అందుకే ఎందుకంటే మైక్ అక్కడ ఉంది, ఇప్పుడు అలా కొంచెం మీ దగ్గరికి రాలేము. అంటే మ్యాగ్నెటిక్ పవర్ అక్కడ ఉండడం వల్ల అప్పటి నుంచి కూడా యాక్చువల్గా సార్ ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయిపోయాం కదా, తప్పదు. తప్పదు. అప్పట్లో ఈ మూవీ మీద కొంచెం కాంట్రవర్సీ కూడా వచ్చింది కదా సార్, లైక్ ఇది మొత్తం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అన్నట్టు కొంచెం కాంట్రవర్సీ వచ్చింది అప్పట్లో. సో దానికి మీరేమంటారు? అది కాంట్రవర్సీ అంటే ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఇండస్ట్రీలో చాలా కష్టం అండి. అది కాంట్రవర్సీగా తీసుకున్నారు.
కొందరు, కానీ ఓకే. కొందరు తెలిసిన వాళ్ళు ఒక మంచి ప్లాన్ చేసి ఒక డైరెక్ట్ గా ప్రూవ్ చేసుకోవడానికి మారుతి గారు చాలా కష్టపడ్డారని తీసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ రోజుల్లో బస్ స్టాప్ ప్రేమ కథా చిత్రం చూసి స్లో ఏమన్నారు? ఎలా చూడండి. తర్వాత ఏమన్నా? సార్ అన్ని రకాల సినిమాలు చేస్తారు. ఎప్పుడు ఎలాంటి సినిమాతో మనం చేయాలంటే ఈ రోజు ఎలా చేయాలంటే అలాగే చేస్తారు. కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒకటి కావాలిగా. ఆ ప్రూవ్ చేసుకోవడానికి అందులో కూడా చూసిన ఆడియన్స్ ఇది కాంట్రవర్సీ చూసేవాళ్ళు లేదు ఇలా ఉండకూడదు, ఆ పిల్లలు ఇలా ఉండాలి, ఇది ఇలా తప్పు, ఇలా వెళ్ళకూడదు, పిల్లలు ఇలా చేయకూడదు, యూత్ వాళ్ళు అలా ఫీల్ అయ్యి వాళ్ళు అలా చూసి తీసుకున్నారు. దీనివల్ల మనం కొంచెం తెలుసుకున్నాం. ఈ యూత్ లో ఒక అవేర్నెస్ కూడా వచ్చే విధంగా కొందరు తీసుకున్నారు. రెండు వైపులు ఉంటుందండి, ఆలోచించి విధానం పెట్టి ఉంటారు. మారుతి గారు యూత్ కోసం మంచి సినిమా చేసిచ్చారు. ఫస్ట్ సినిమా ఇప్పట్లో వస్తున్న సినిమాలు చూస్తున్నారుగా, ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటాయి. ఎక్కడ కూడా సీన్ వైజ్ Public గమనిస్తే మారుతి గారు సీన్ వైజ్ ఎప్పుడు కూడా వల్గారిటీ చూపించలేదు. డైలాగ్ వైజ్ స్ట్రాంగ్ గా కొంచెం చెప్పారు, డబుల్ మీనింగ్ అని. ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం బస్ స్టాప్ తో బూతు డైరెక్టర్ అన్న పేరు వచ్చింది వాస్తవం, ప్రాక్టికల్. కానీ ఎక్కడ కూడా ఆయన వల్గారిటీ చూపెట్టలేదు. అదే మారుతి గారు భలే భలే మగాడు ఎలా తీశారు, అక్కడ మార్చేశారు. సార్ చెప్పినట్టు ఒక ఫేస్ కావాలి అది సార్ ఓపెన్ గా చెప్పారు. నేను గుర్తింపు రావడానికి చేశాను అంతే, నా సినిమాలు నెక్స్ట్ ఎలా ఉంటాయో మీరే చూస్తారన్నారు. మరి అప్పుడు ఈ రోజుల్లో మారుతి గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ఏం చెప్పారు ఆయన క్యారెక్టర్ బట్టి మనిషి బట్టే ఆయన క్యారెక్టర్ ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదో చేసేద్దామని చూడు, ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే తనలో ఎంతవరకు క్వాలిటీస్ ఉంటాయి దాని ప్రకారం డిజైన్ చేస్తారు. ఇప్పుడు సాయికి చేశారు, సాయికి సరిపోయినట్టుగా డిజైన్ చేస్తారు. మనుషులు వాడుతున్నారంటే ఎలా వాడాలని సార్ బాగా స్టడీ చేస్తారు. స్టడీ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ అంత ఫ్రీడమ్ ఇస్తారు, మంచిగా చేయిస్తారు. మనం ఏమైనా చెప్తే ఇది బాగుంటే వెంటనే ఇది బాగుంది కాబట్టి ఇది ఇలా చేయి అని చెప్తారు. కూడా అప్పుడు సార్ తో చేసిన తర్వాత ఈ రోజుల్లో చేసిన తర్వాత అంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయలేదు ఎందుకు, మీకు రాలేదు ఎందుకు అని అడుగుతారు నన్ను కానీ. అదే సార్ అన్నట్టు అక్కడ డెఫినెట్ గా ఒకటి సార్ ఫీల్ అవ్వాలి, ఇది తనకు సరిపోతుంది అని. ఫీల్ అయితే ఆ రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది, 100% వస్తుంది. ఇక్కడ ఏంటంటే రిలేషన్ వేరు, క్యారెక్టర్ వేరు. అంతే. మాకు అవకాశం ఇచ్చారు యాజ్ ఎ గురువు గారు, ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం చాలు. సో మీ ముగ్గురికి ఈ రోజుల్లో షూట్ టైమ్ లో ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి అంటే టక్కునే చెప్తారు మీ ముగ్గురు? నేనే తోడు చెప్తా, అది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మాటికి. ఒకసారి అయితే అన్ని చెప్పేస్తే బాగుంటది. క్లైమాక్స్ లోని పబ్బులో చేస్తున్నప్పుడు ఆ ఒక్క ఉంటది కదా, అది మొత్తం నేను లోపల లాగి బయటకు వదలాలన్నమాట. అది షార్ట్. నేను గట్టిగా బెగబెట్టి మొత్తం లాగేసా, బయటకు వదిలితే బయటకు రావట్లేదు పొగ. ఏమైంది చెప్పి నేను షాకు. నేను డైరెక్ట్ మారుతి గారు వస్తా, ప్రభాకర్ రెడ్డి ఏమైందంటే అంటే అర్థం కావట్లేదు సార్, పొగ అయిపోయింది అంటే మారుతి చెప్తా మింగిస్తా అంటే ఇంకా కాదని చెప్పి నేను మళ్ళీ అన్ని పోయి డాక్టర్ గారికి వస్తారు వాళ్ళు మింగిస్తేనే అవుతుంది, ఏం కాదు అదే ఇబ్బంది లేదని చెప్పి. అంటే ఒక టేక్ లోని కెమెరా పెట్టి మారుతి గారు యాక్షన్ చెప్పిన వెంటనే స్మోక్ బయటకు వదలాలి, యాక్షన్ చెప్పిన అంటే కనపడలా మీరు చూడలేకపోయారండి. వేరే మార్గం నుంచి వచ్చింది. నిజమండి, అది నిజం. ఉన్న సెట్ లో కంగారు పడ్డారు. అదొక పబ్ లో తీశారు, ఫైట్ ఉంటది సార్, ఫైట్ ఉంటది, స్మోక్ రాలేదండి. చాలా సీరియస్ గా చెప్తున్నారు మీరు. అదే అండి, చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచి స్మోక్ అంటే భయం. ఇంకా అసలు ఏ సినిమాలో స్మోక్ షాట్ నేను చేయను, అది రాదు. మీరు చెప్పండి. నాకు నా క్యారెక్టర్ కూడా అలా వచ్చి హీరోయిన్ తో మాట్లాడి వెళ్తూ ఉంటది. సో అన్మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ కర్ర రుద్దే సీన్ ఒకటి, పడుకొని అలా కర్ర రుద్దుతా ఉంటారు.
వద్దురా వద్దు అని అంటారు సార్ పడుకొని. నేను అలా పైకి వెళ్తూ సార్ ఏం చెప్పారంటే, అసలు ఆ డైలాగ్ ఏం లేదు అసలు, ఆ కర్రని టక్ 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 ఇలా కొట్టేసి వెళ్ళాను. నేను అలా వెళ్తూ దాన్ని 2 సార్లు నేను ఇలా రుద్ది టక్ 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 అని కొట్టేసి వెళ్తా. అసలు అది ఎంత ఫన్ అంటే థియేటర్ లో ఆ సీన్ చూడండి మళ్ళీ ఎలా పేలుతుందో. నాకు చాలా ఇష్టం ఆ సీన్. ఆ scene. కర్ర కొట్టి వెళ్ళిపోయేసి ఏముండదు, కర్ర ఏముండదు కానీ మీ యాక్షన్ అక్కడ నవ్వులు. నవ్వు. ఓకే అంతా ఆయనే చెప్పారండి, ఇలా చేయాలి ఇలా చేయాలి. ఓకే మీకు సో ఇది మొత్తం గొరిల్లా మేకింగ్ కదండి, హా. మొత్తం ప్రాజెక్ట్ అంతా. సో ఒక రోడ్ మీద షార్ట్స్ తీస్తూ ఉన్నారు అనమాట. ఒక అబ్బాయి వస్తాడు, ఏం లేదు సార్ ఏం చెప్పారంటే, మీ ఎదురుగా నిల్చోవాలమ్మా, నిల్చుంటే అబ్బాయి మీతో మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడో దూరంగా కెమెరా పెట్టుకుంటాం, కెమెరా ఉందని మర్చిపోండి, ఓకే మీరు యాక్ట్ చేయాలి. ఎవరికి తెలియదు కదా మేము షూట్ చేస్తాం, Hmm. ఎక్కడో దూరంగా కార్ లో ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉన్నారు. దెన్ అవుతుంది కట్ చెప్పేవాళ్ళు లేరు, యాక్షన్ చెప్పేవాళ్ళు లేరు, అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఒక కార్ వచ్చింది అనమాట, ఇలా వచ్చి ఆగింది. ఎక్కడ ఎవరు అనేది షార్ట్ అయిపోయింది, ఎక్కండి అయిపోయింది. మీకు మాత్రం తెలియలేదు. అంటే అలాంటి సెటప్ ఒకటి చూడడం ఫస్ట్ టైం కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఏదో మమ్మల్ని ఇద్దరిని మాట్లాడుకోమన్నారు, మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి కారు వచ్చి ఎక్కమంటే ఎక్కండి. అది నాకు బాగా గుర్తుంది. ఓకే సో ఫైనల్ గా అయితే ఈ రోజుల్లో రాబోతుంది కాబట్టి, సో రిలీజ్ 23కి March 23 కాబట్టి, సో అప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో, అప్పుడు 100 days అంటున్నారు, ఇప్పుడు దానికన్నా పెద్ద హిట్ అవి మళ్ళీ అందరినీ నవ్వించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. Thank you. Thank you. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.